ట్రాన్సిట్ హోమ్ ఫర్ ఫారినర్స్ జైలుకు విదేశీ ఖైదీలను తరలించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఈ జైలు ఉంది. విదేశాలకు చెందిన 13 మందికి కోర్టు రిమాండ్ విధించింది. వారిని హైదరాబాద్ నుంచి జోగిపేటకు పోలీసులు తరలించారు. ఖైదీల్లో 10 మంది పురుషులు, 3 మహిళలు ఉన్నారు. రైట్గా హైదరాబాద్ నుంచి జోగిపేటకు విదేశీ ఖైదీలను తరలించారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి కుమార్. జోగిపేటకు ఫారినర్స్ జైలుకు విదేశీ ఖైదీలను తరలించారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి కుమార్. ఇటీవల కాలంలో విదేశీయులు నేరారోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే డ్రగ్స్ సంబంధించి ఎక్కువగా విదేశాలకు సంబంధించిన వాళ్ళు నేరాల్లో చిక్కుకుంటున్నారు. వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళు నిందితులుగా ఉంటున్నారు. వీళ్ళని సాధారణ జైల్లో ఉంచకుండా వీళ్ళ కోసం ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లా జోగిపేట దగ్గర జైలుని ఏర్పాటు చేశారు. ఆ జైల్లో విదేశీ ఖైదీలను ఉంచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ఇటీవలనే జైళ్ల శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా వచ్చి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ రోజు మొదటి బ్యాచ్ ని తీసుకొచ్చి అందులో ఉంచారు. మనం వివిధ దేశాలకు సంబంధించిన 13 మంది ఖైదీలను తీసుకొచ్చి ఆ జైల్లో ఈ రోజు ఉంచారు. ఇందులో చూసుకున్నట్లయితే 10 మంది పురుషులు ఉండగా 3 మహిళలు ఉన్నారు. వీళ్ళ కోసం సపరేట్ గా విదేశీయులకు సపరేట్ గా ఇక్కడ జోగిపేట దగ్గర ఉన్న జైలుని ఏర్పాటు చేశారు. ఓకే రైట్ క్రాంతి కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.